జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు గాయ. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే తప్పకుండా చూడండి. సో ఈ వీడియో అయితే చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోలో మనం మెయిన్లీ ఏం చేయడానికి పోతున్నామంటే, నేను మీకు కొన్ని ప్రీవియస్ వీడియోస్లో అయితే ఒక దుర్గామాత పండాలు అయితే విజిట్ చేసి చూపెట్టినాక మండపం అయితే, సో ఈ రోజు అయితే మీకు ఆ మండపం కాకుండా ఇంకో వేరే మండపం చూపెడదామనేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాను. సో అది మా ఇంటి నుంచి స్ట్రేట్ ఒక్కటే రోడ్ ఉంటుంది. సో అలానేసి అక్కడికైతే వెళ్ళాను. సో అక్కడైతే చాలా ఇయర్స్ నుంచి అమ్మవారిని అయితే కూర్చోబెడుతున్నారు. సో ఇదైతే అక్కడ 27th ఇయర్. అక్కడైతే చాలా చాలా ఘనంగా అయితే అమ్మవారి నవరాత్రులు అయితే జరుపుకున్నారు. సో అంటే ఇంకా జరుపుతున్నారు. ఒక్కసారి అయితే నేనైతే మీకు అక్కడ వెళ్ళి ఏంటిది ఎలా ఉంది మొత్తం అయితే చూపెడతా. అయితే వీడియో స్టార్ట్ కాకముందు వీడియోకి లైక్ చేసి కమెంట్లో జై మాతాది అని టైప్ చేయండి. సో ఇప్పుడైతే ఏంటిది మొత్తం అయితే చెప్పుకుందాం. సో చూసుకోవచ్చు కదా, మేమైతే ఇంటికి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను. సో చూసుకోవచ్చు అమ్మవారు లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడనే అమ్మవారు అయితే ఉన్నారు. మండపం అయితే చాలా యూజ్గా చాలా పెద్దగా అయితే కట్టారు. 27 ఇయర్స్ నుంచి ఇక్కడనే అమ్మవారు కానీ అండ్ అలాగే అన్ని ఫెస్టివల్స్ అయితే ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు కదా. వినాయకుని పండుగ రోజు అంటే గణేష్ చతుర్థికి చాలా అంటే చాలా ఘనంగా ఇస్తారు. అమ్మవారిని అయితే 27 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ కూర్చోబెడుతున్నారని రాసినారు. సో చూసుకోవచ్చు కానీ నేనైతే మండపం లోపలికి వెళ్ళే ముందు అయితే బయటనే చెప్పులు అయితే ఇప్పేసినాం. సో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడైతే కూపన్ లక్కీ డ్రా బంపర్ ఆఫర్ అని పెట్టినారు గైస్. సో అది ఏంది మీకైతే చూపెడతాను వీడియోలో. సో చూసుకోవచ్చు గైస్, స్కూటీ అండ్ అలాగే ఒక సిల్వర్ కాయిన్ లేకపోతే ఒక సారీ అలా అయితే పెట్టారు. ఇక్కడనే ఒక మన భోజగన్ పైన అయితే కూర్చోబెట్టినారు గైస్. చూసుకోవచ్చు. మీకు వీడియో లాస్ట్లో అయితే మళ్ళీ ఇంకోటిసారి అయితే గణేషుని డీటెయిల్తో అయితే చూపెడతా. సో మండపం పైనుంచి కింది వరకు చూసుకుంటే గైస్ మండపంకి పైన అయితే శివలింగం అయితే ఉంది. అంతేకాకుండా గైస్ మండపంకి సంబంధించి బార్డర్స్ కానీ మండపం అయితే అవసరం పెట్టినారు. అండ్ ఇంకోటి మండపం లోపటి నుంచి చాలా మంచిగా అయితే క్లాత్తో డెకరేషన్స్ అయితే చేసినారు. అమ్మవారికి అయితే కాటిగా కానీ ఇట్లా చాలా డీటెయిల్తో అమ్మవారు అయితే ఉన్నారు. నేనైతే మండపం లోపల పోయి ముందు అయితే నేను దర్శనం అయితే చేసుకున్నాను. అండ్ ఒక్కటే కోరుకున్నాను, నా యూట్యూబ్ ఫ్యామిలీ మంచిగా ఉండాలి అండ్ ఇంకోటి ఏమైనా వర్క్స్ ఆగి ఉంటే ఆ వర్క్స్ అనేవి అయిపోవాలనేసి. ఇంకోటిగా నేను దర్శనం చేసినాక మళ్ళీ అయితే రిటర్న్ బ్యాక్ వచ్చినాక మీకోసం అయితే మండపం లోపలికి అయితే ఫోన్ తీసుకొని పోయి అమ్మవారిని అయితే దగ్గర నుంచి అయితే చూపెడుతున్నాను. అమ్మవారు అయితే 9 days వేరే వేరే రూపంలో అయితే దర్శనం అయితే ఇచ్చినారు కదా. సో ఇక్కడైతే అవే అన్ని రూపాలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ ఇది 3వ రూపం, 4వ రూపం, దాని తర్వాత 5వ 6వ అట్లా వేరే వేరే రూపాలు అయితే ఒక హైలైట్ అయితే అదే గైది ఇక్కడ అమ్మవారికి చుట్టూరు మొత్తం రూపాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు అమ్మవారికి బొట్టు కానీ ముక్కు కొడుకలు అండ్ అలాగే చౌకి కమ్మలు కానీ ఇట్లా అన్నీ అయితే డీటెయిలింగ్తో అయితే ఉండే. అండ్ మండపం లోపల నుంచి కానీ చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉండే గైది ఇక్కడ. అండ్ ఇక్కడ ఈయనకైతే తోడు వినాయకుడిని అయితే కూర్చోబెట్టినారు. సో చూసుకోవచ్చు 2 వినాయకుళ్ళు అయితే కింద చిన్నగా అయితే కూర్చోబెట్టినారు. అండ్ అమ్మవారు సింహం పైన కూర్చున్నారు. చాలా అంటే చాలా అవసరం ఉండే. అండ్ ఇంకోటి అమ్మవారి చీర అయితే చూసుకోవచ్చు. నేను అనుకోను కదా ఈ చీరకే లక్కీ డ్రా అయితే పెట్టినారు. మీరు బీట లక్కీ డ్రాలో పాల్గొని ఇవ్వాలని ఉంటే పాల్గొని ఇవ్వచ్చు కదా. బోడుప్పల్లో ఇది బోడుప్పల్లోనే ఉంది కదా, చిల్కానగర్ పోయే రోడ్కి అక్కడైతే ఉంది. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు చూసుకోవచ్చు. నేనైతే మీకోసం యాంగిల్ అయితే చేంజ్ చేసి సైడ్స్ నుంచి అయితే చూపిస్తున్నా అమ్మవారి వ్యూ అనేది. మేము వెళ్ళే వరకు అయితే అక్కడ ఆరతి అయితే నడుస్తుంది కదా. మేము వెళ్ళినాం 7 అంటే మేము వెళ్ళే లోపు అయితే 8 అయిపోయింది కదా అక్కడ. సో చూసుకోవచ్చు కదా అమ్మవారికి ఫ్లవర్ పెట్టినారు, కమలం పువ్వు అండ్ అలాగే అమ్మవారికి దిష్టి దాకా ఉండ చిన్నగా కాటిక అయితే పెట్టినారు. అండ్ ఇంకోటి కదా, మీ ఇంట్లో అమ్మవారిని కూర్చోబెడతారా లేకపోతే మీ ఇంటి బ్యాక్ సైడ్ అంటే మీ ఇంటి కాడ అమ్మవారిని కూర్చోబెడితే మీరైతే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. మీరు అందరైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి గైదా.
నేనైతే సగం వరకు అయితే ఆరతి అయితే అటెంప్ట్ చేశాను కదా, దాని తర్వాత అయితే చూసుకోవచ్చు ఎలా ఉన్నారు అమ్మవారు అయితే మొత్తానికి అయితే కదా అమ్మవారికి అయితే చాలా అంటే చాలా అలంకరణం అయితే చేసినారు. ఎంత అంటే అంత అవసరంగా అయితే కనిపిస్తున్నారు కదా అమ్మవారు అయితే. అమ్మవారి చేయిలో మెహందీలు అండ్ అలాగే ఆయుధాలు అంతా ఫినిషింగ్స్ అయితే చాలా అంటే చాలా అవసరం నచ్చింది కదా నాకైతే విగ్రహం అనేది. ఇంకోటి అయితే అక్కడనే బయట అయితే ఒక పెద్ద సైజులో బతుకమ్మ అయితే ఉండే. సో ఒక్కసారి మీకు క్లారిటీతో చూపెట్టాలనేసి చూసుకోవచ్చు. బతుకమ్మ అయితే ఇంకోటిసారి అయితే మీకు చూపెడతాను. సో ఇక్కడ క్రౌడ్ అయినా చాలామంది అయితే ఫొటోస్ తీస్తున్నారు కదా ఇక్కడైతే. అండ్ ఇగో నీకు అయితే బతుకమ్మ అని చెప్పినాగా, సో ఆ బతుకమ్మ అయితే ఒక 5 to 6 feet వరకు అయితే ఉంటుంది. సో ఈ బతుకమ్మ అయితే మండపంకి కొంచెం సైడ్లోనే ఉంది. అమ్మవారి పిక్ అయితే తీసుకున్నాను కదా మండపం బయట నుంచి, ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నారుగా. ఇక్కడైతే కూపన్ అయితే ఉందని చెప్పినా కదా, సో చూసుకోవచ్చు. ఇక్కడైతే రాసి ఉంది కదా 27th year అనేసి వాళ్ళ కూర్చోబెట్టి. ఇక్కడైతే అమ్మవారి ఫోటో అండ్ అలాగే లక్కీ బంపర్ డ్రా అని రాసి ఉంది. ఓన్లీ అంటే 101కి ఒకటి ఉంది, ఇంకోటి అయితే 25 రూపీస్కి ఉంది. సో అలాగనేసి ఇప్పుడైతే ఫైనల్గా మేము మండపం కాడ అయితే చేరుకున్నాం. సో ఇక్కడైతే దర్శనం అయితే చేసినాం. సో ఇప్పుడైతే ఫైనల్గా ఇంటికి అయితే వెళ్తున్నాం. సో దాని తర్వాతకైతే మేము ఇంటికి అయితే వెళ్తున్నాం. సో చూసుకోవచ్చు మేము ఇంటికి వెళ్ళే దారిలో. సో ఇప్పుడైతే నేనైతే ఇంటికి పోయినాక మాట్లాడతా. అండ్ ఇంకోటి అయితే దసరా అయినా దగ్గర వస్తుంది కదా, సో రావణ్కి సంబంధించి దహనం చేస్తారు కదా, సో అప్పుడైతే ఒక సపరేట్ వీడియో అయితే పెడతాను. సో దాని తర్వాతకైతే మేమైతే ఇంటికి వెళ్తున్నాం. సో మీరందరూ అయితే నేను ఇంటికి పోయేలోపైతే వీడియోకి లైక్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియో అయితే అందరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి నాకైతే ఇంకా ఎంకరేజ్ అయితే చేయండి. అండ్ నేనైతే ఇంకా కొన్ని అమ్మవారు అయితే మండపం అయితే విజిట్ చేసి మీకైతే వీడియోస్ ద్వారా అయితే మీకు చూపెడుతూనే ఉంటాను. సో అది వీడియో ఎలా అనిపించింది తప్పకుండా మీరైతే అందరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. కొన్ని వీడియోస్కి అయితే కమెంట్స్ అనేవి ఆఫ్ ఉంటున్నాయి, దానికోసం అయితే చాలా చాలా సారీ. నేనైతే ఈ తప్పు నెక్స్ట్ టైం అయితే జరగనియాను. సో అవైతే టెక్నికల్ ఇష్యూ కారణం వల్ల ఆఫ్ ఉంటున్నాయి. సో నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా ఆన్ ఉంటుంది. అండ్ ఇంకోటి చాలామంది నా ప్రీవియస్ వీడియో అయితే చూడలే అనుకుంటాను. ఆ వీడియోలో అయితే నేను జోక్స్ అయితే చేసినాను. ఒక్కసారి అయితే ఆ వీడియో అయితే పోయి అందరూ అయితే చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో జరిగినంత చూపెట్టిన అమ్మవారు ఎలా ఉన్నారనేసి. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండేగా. సో ఇదే కదా ఈ వీడియోలో మనం చేసుకున్నంత. సో ఛానల్ పైన తొందరగా 27K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.